కడుపు నొప్పి లేసేటట్టు నవ్వుకోవచ్చు కూడా. అర్జున్ అంటున్నాడు బాయ్ బాయ్ అక్కో వర్క్ ఉంది. ఓకే ఓకే. ఒకవేళ నాకు పెళ్ళి కానీ హనీమూన్ కానీ జరిగితే 12 మంది పిల్లలు ఉండేవాళ్ళేమో. అందరితో కలిసి ఈరోజు ఉమెన్స్ డే, ఈరోజు అందరితో కలిసి క్రికెట్ ఆడేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 12 మంది అమ్మాయిలనా? అమ్మాయిలే కావాలి అర్జున్, అబ్బాయి వద్దా? దేవుడు ఎందుకు అన్ని కనికరిస్తాడు, నా హనీమూన్ మాత్రం కనికరించడం లేదు. డజన్ మంది నీతో క్రికెట్ ఆడతారు. సుభాష్ బ్రో నేను సివిల్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తాను బ్రో అంటున్నాడు అర్జున్. అప్పుడు ఖేల్ కథం అంటున్నారు. అవును, డజన్ మంది క్రికెట్ ఆడాల్సిందే, మేము అందరూ సరదాగా ఉండాల్సిందే. హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్. శ్రీనాథ్ బ్రదర్ శ్రీమాత్ర నమః. శుభ మధ్యాహ్నం బ్రదర్, బాగున్నారా? లంచ్ చేశారా? మీ వీడియోస్ మాత్రం చాలా బాగున్నాయి బ్రదర్. నేను డైలీ చూస్తున్నాను మీవి. కామెంట్ లైక్ మాత్రం ఇస్తున్నాను, ఒక్కొక్క దానికి కామెంట్ చేస్తున్నాను. మీరు చేసే విధానం చాలా బాగుంది బ్రదర్. హ్యాపీ విమెన్స్ డే చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా డజన్ మందిని పిల్లల్ని. ఓకే అవునా? అలాగే అవును, డజన్కి తక్కువ కాకుండా చూసుకుంటాను. ఓకే, ఎక్కువైనా కానీ లెక్క తక్కువ అయ్యేటట్టు చూసుకోకు అర్జున్. కావాలంటే ఇద్దరిని నేను పెంచుతాలే, ఇద్దరిని నా దగ్గర పెంచుకుంటాను. ఇద్దరిని షాను అక్కకి ఇద్దాం, ఇద్దరిని శశి అక్కకి ఇద్దాము. మీ దగ్గర 6 మెంబర్స్, మా దగ్గర 6 మెంబర్స్. షానుకి 2, శశికి 2, నాకు 2. అయితే ఇంకా రెడీ అవ్వు అంటున్నారు. మినిమం 50 మంది పిల్లల్ని కను అర్జున్. ఒకవేళ నిజంకి తక్కువైతే సౌజన్య సిస్టర్ దగ్గర ఎలా ఉన్నారంట కదా, తీసుకొని వెళ్తాను. అమ్మో నువ్వు బాల్ అవుతావు అర్జున్ అంటున్నాను. నాకు నో ప్రాబ్లం. నా వైపు నన్ను ముడ్డు మీద పెట్టి తంతదేమో. మరి నీకేమిందయ్యా? నీకేమైనా కష్టమా నష్టమా? పిల్లల్ని కనాలి, వాళ్ళ ముడ్లు కడగాలి, మూతులు కడగాలి, మూతులు తుడవాలి, తినిపించాలి, వాళ్ళకి జడలేయాలి. అసలు ఏందనుకుంటున్నావు? ఆడవాళ్ళని అంత తక్కువ ఇస్తున్నావా, అంచనా ఇస్తున్నావా? మహిళా దినోత్సవం రోజు డజన్ మందిని అంటాను వచ్చి మిస్సెస్ అర్జున్ చూసిందనుకో, అమ్మ నేను పిల్లోని పెళ్లి చేసుకోనంటే రాగయ్యా. థ్యాంక్ యూ మ్యామ్ అంటున్నారు. మ్యామ్ అనద్దు, సిస్టర్ అనండి. శ్రీనాథ్ బ్రదర్. సౌజన్య నవ్వుతుంది. 12 మంది పిల్లల్లో అమ్మాయిల స్వప్నాక్క పేరు పెట్టుకోవాలి. నా పేరు అంటే పెట్టుకుంటావా అర్జున్? మీ అమ్మాయిల పేరు అంటే నా పేరు పెట్టుకుంటావా? సుభాష్ తమ్ముడు అడుగుతున్నాడు. నువ్వు నాకు ఇవ్వు ఒక ఇద్దరిని. నిజమే, నేను బాల్ అవుతాను, నా వైఫ్ బ్యాట్ అవుతుంది, పిల్లలు క్రికెటర్స్ అవుతారు. స్వప్నాక్క పేరు అస్సలు పెట్టుకోకూడదు. సుభాష్ బ్రో అలా పెట్టుకున్న అమ్మాయిని స్వప్నాక్క ఎత్తుకొని పోతుంది. అలా పెట్టుకుంటే నేను తీసుకొచ్చుకుంటా, ఇద్దరిని ఆల్రెడీ తీసుకొచ్చుకుంటాను ఫిక్స్ అయినా. నువ్వేం బాధపడకు, హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసుకొస్తా ఇద్దరిని. ఎందుకంటే నాలాగే ఉంటారు వాళ్ళిద్దరు, వచ్చేవాళ్ళు ఖచ్చితంగా నా జిరాక్స్ కాపీలో వస్తారు. ఎందుకంటే ఆ విషయం నీకు తెలుసు, నా జిరాక్స్ కాపీలు వస్తారు కాబట్టి నేను తీసుకొచ్చుకుంటా. మీ ఆవిడ నిద్రపోతుంది ఎట్లా మత్తుగా, నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తావు చూడు, అప్పుడు లాక్కొని వచ్చేసి ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ తీసుకొచ్చుకుంటా. అవును, అందుకే చెప్పింది నీతో క్రికెట్ ఆడదామని. నాకు 2 బాబుని కానీ ఇచ్చేయి అర్జున్. నాకు కొడుకు లేడు, నాకు కూతుర్లే కావాలి, కొడుకులు వద్దు. నాకు క్రికెట్ ఆడడానికి సరిపోవడం లేదంటే పానకంలో పడగలను, నాకు ఇవ్వు అంట. మరి ఊరికే చెప్తున్నావా అర్జున్? కొడుకులు ఎందుకులే సౌజన్య సిస్టర్. కొడుకులు అయితే ముడి మీద పెట్టి తంతారు, పంపిస్తారు. కూతుర్లు అయితే ప్రేమతో లాలిస్తారు, బుజ్జకిస్తారు, కావాలంటే తినిపిస్తారు కూడా, ప్రేమతో చూసుకుంటారు. ఇది మాత్రం నిజం అర్జున్. నేను మొన్న నా కూతురు ప్రేమ 2 సార్లు చూసిన. నాకైతే నిజంగా అమ్మలాగా అనిపించింది మా అమ్మాయిని. నా అమ్మాయి అనే కాదు, గుర్తుపెట్టుకోవడం కాదు, నాకు ముక్కుకు ఆపరేషన్ అయినప్పుడు తల్లిలాగా సేవ చేసింది. అలాగే మొన్న తీసుకెళ్ళినప్పుడు నాకైతే కాలుకి 2 కలిసి నన్ను ఒక బేబీలాగా చూసుకున్నారు, మా వారును మా పాప. అందులో మా అమ్మాయి ఎక్కువ చూసుకుంది నన్ను, ఒక అమ్మ తన కూతురులాగా చూసుకుంది. అందువల్ల ఆడపిల్లలు ఐ లవ్ యూ. 70 మందిని కను అర్జున్, క్రికెట్కి సరిపోతారు. నేను ఊర్లో ఉన్నాను, స్వప్నక్క రావడం కుదరదు కదా. అవును, రామ్ దీదీ. కాజల్ దీదీ, హ్యాపీ విమెన్స్ డే కాజల్ దీదీ, నమస్కార్. స్వప్నక్క చెప్పు అర్జున్ చెప్పు. అయితే అడిగాడు ఎవరు, భాషాబాయ్ అది అడిగాడు, అందుకే నువ్వు ఆన్సర్ చేయలేదని నేను అడిగాను మళ్ళీ. ఎందుకంటే నీకేమైనా ఫోన్ కాల్ వచ్చిందేమో అని వెళ్ళావేమో అనుకున్నాను. ఇప్పుడు అయినా